తారీఖున కూటమి ప్రభుత్వానికి ప్రజలు ఇచ్చినటువంటి అత్యంత మెజారిటీ మ్యాండేట్ ఏదైతే ఉందో దానికి జూన్ 12న అధికారం చేపట్టినటువంటి కూటమి ప్రభుత్వం ఈ 100 రోజుల సమయంలో తీసుకున్నటువంటి నిర్ణయాలను ప్రశంసిస్తూ లోటుపాట్లు తెలియజేస్తూ ప్రజల మధ్యకి వెళ్ళమని చెప్పేసి కూటమి అందరూ నాయకులు తెలియజేశారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పదవి స్వీకారం చేసిన తర్వాత ఇచ్చినటువంటి హామీ సామాజిక పెన్షన్. గత ప్రభుత్వం 5 సంవత్సరాల్లో ఉప్పు మూలుగుతూ 1000 రూపాయలు పెంచడానికి 5 సంవత్సరాలు పెడితే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పదవి స్వీకారం చేసిన మొట్టమొదటి రోజునే 4000 పెన్షన్ పెంచుతూ, అది కూడా ఏప్రిల్ నుంచే పెంచుతూ 7000 రూపాయలు ఇవ్వటం ఏదైతే ఉందో అది భారతదేశ చరిత్రలో ఒక రికార్డు. తర్వాత ఆగస్టు 15న ఉచిత బస్సు కానీ ఉంది, లేకపోతే ఈ అన్న క్యాంటీన్లు ప్రారంభించాలనుకున్న టైంలో గత ప్రభుత్వం చేసినటువంటి వైఫల్యం, ఎక్కడ కూడా అస్తవ్యస్త నిర్ణయాలు, ఏ ప్రభుత్వ శాఖ కూడా సరిగా లేదు. ఇటు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడానికి తీసుకోవాల్సిన టైం కంటే గత ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు సరిచేయడానికి ఎక్కువ టైం పడుతుంది. ఉదాహరణ పొడమేరు, దాన్ని రిపేర్ చేయని కారణంగా ఎంత ప్రమాదం జరుగుతుందో మనం చూసాం. దానికి మళ్ళా ప్రకాశం బ్యారేజ్కి నష్టం కలిగించడానికి లక్షలాది మంది ప్రజల ప్రాణానికి అధికారం దోహంతో ఎలా చెలరేగిపోయాడో చూసాం. వాటిని అరికట్టడం మరొక పక్క. ఇలాగా మనం చూసాం. స్వతహాగా నేను క్రిస్టియన్, హిందూ దేవాలయానికి వెళ్ళను, అయినా హిందూ యొక్క భక్తి విశ్వాసాలని దెబ్బకొడుతూ దాదాపు పవిత్రంగా వాడవలసినటువంటి ఆవు నెయ్యిని దాన్ని ఆ భక్తుల విశ్వాసాన్ని కాలరాస్తూ ఏంటంటే జంతువుల యొక్క కొవ్వు పదార్థాలతో లడ్డూలే కాకుండా ఆ ప్రసాదాన్ని కూడా వాడటం అనేది చాలా దౌర్భాగ్యమైన విషయం. దీన్ని చిన్న విషయంగా కాదు. ఇది అవసరమైతే భక్తుల యొక్క విశ్వాసాన్ని కాపాడటానికి, తప్పు ఎవడు చేసినా ఎంత పెద్దోడైనా ఖండించడానికి అవసరమైతే సిబిఐ దర్యాప్తు చేసి ఆ తప్పు చేసినటువంటి నేరస్తులు శిక్షించవలసిందిగా కోరుకుంటున్నాం. అలాగే రేపు 1వ తారీఖు నుంచి లిక్కర్ పాలసీ కూడా అమలు చేస్తున్నారు. దీపావళి నుంచి కూడా దీపం కలెక్షన్ అలర్ట్ చేస్తున్నారు. ఏదైతే ఆయన అనుకున్న ప్రకారం సూపర్ 6 పథకాలు అమలు చేస్తారో ఇది ప్రజలు అర్థం చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ, తప్పుడు ఆరోపణలు చేసి అప్పుడే ఏదో అమ్మఒడి ఇవ్వలేదని పిచ్చి పిచ్చి వాడు అవుతున్నారు. మీరు ప్రభుత్వం చేపట్టిన 7 నెలల తర్వాత అమ్మఒడి ఇచ్చారు. ఆ విషయాన్ని మర్చిపోకండి. మీరు ఏ శాఖ తీసుకున్నా, అది జత్వాని విషయం తీసుకున్నా, లేకపోతే ఇంకోటి చూసుకున్నా, చాలా దౌర్భాగ్యమైన నిర్ణయాలు. ఒక ముఖ్యమంత్రి బేసీలో నుంచే ఒక లేడీని ఈ విధంగా బ్లాక్మెయిల్ చేయడానికి తలుచుకుంటే భారతదేశంలో ప్రజలంతా లేడీస్ అందరూ వణికిపోతున్నారు. మీరు చేసే మోసాలన్నీ కూడా వెలికి తీయటం ఖాయం. ఎంత పెద్దవాడైనా శిక్షించాలని ఈ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ, ఇంకా మిగిలినటువంటి పథకాలు కూడా 100% అమలు చేస్తారు. ప్రజలందరూ అర్థం చేసుకొని ఈ ప్రభుత్వాన్ని సహకరించవలసిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.